అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా? నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, షేర్ చేస్తున్నటువంటి వారికి, లైక్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనం చెప్పేటటువంటి మాటలు మన పిల్లలకు అట్లా కూర్చోబెట్టుకొని చెప్పలేనటువంటి మాటలు అన్నమాట కొన్ని. సో ఈరోజు నేను చెప్పేటి కొన్ని నిజాలే, అవి చూసినటువంటి నిజాలు అనమాట. ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, ముఖ్యంగా యూత్ ఏం చేస్తుంటారు వాళ్ళంటే, ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఎగ్జామ్స్ టైంలో మాత్రమే కొంతమంది రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు బట్టి చదువుతారు. మరి వాళ్ళ టాలెంట్ మెచ్చుకోవాల్సింది. ఇంకొంతమంది ఎట్లుంటారంటే, వాళ్ళకు అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందని తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నాలెడ్జ్ ఇది పెరిగింది కదా, కంప్యూటర్ యుగం అయింది కదా, ఏం చేస్తున్నారంటే పెద్ద పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్ను చిన్న పేపర్లో మైక్రో జిరాక్స్ తీసుకొని వచ్చి అక్కడ ఏడబెట్టుకుంటున్నో తెలియదు, మొత్తానికి వచ్చి క్లాస్లో మాత్రం ఎగ్జామ్ హాల్లో మాత్రం రాస్తున్నారు. ఇన్విజిలేటర్కి దొరికిపోతున్నారు. మరి స్టూడెంట్స్కి అదే క్వశ్చన్ వస్తుందని తెలుసు. ఇప్పుడు నువ్వు అదే క్వశ్చన్ వస్తుందని తెలుసు, నీ ఇంటి నుంచి జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అక్కడ జిరాక్స్ తీపిచ్చి మైక్రో జిరాక్స్ తీపిచ్చి అంత టైం వేస్ట్ చేసి అక్కడ డబ్బులు చెల్లించి అంత వేస్ట్ చేసే సమయంలో నీకు అదే క్వశ్చన్ వస్తుందని తెలుసు కదా, అంత టైంలో క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోవచ్చు కదా, ఎందుకు నేర్చుకోవడం లేదు? ఒకసారి ఆలోచించండి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్. మీరు చేస్తుంది చాలా తప్పు పని. మీరు దొరికిపోయారు అనుకోండి, మిమ్మల్ని తీసేస్తారు, ఎగ్జామ్ హాల్లోకించి బయటికి పంపిస్తారు. ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది అంతమంది ముందల. మరి మీరు ఈ తప్పు చేయడం వల్ల ఎవరి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది? ఒకసారి ఆలోచించి. మీకు తెలుసు అదే క్వశ్చన్ వస్తుందని తెలుసు, అవునా? కరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు జిరాక్స్ తీసుకొని నక్క చిట్టీలు అంటారు వాటిని, ఆ చిట్టీలు తెచ్చి రాసే బదులు మీరు ఆ చిట్టి కోసం చేసేటటువంటి సమయాన్ని మీరు చదువుకోసానికి కేటాయిస్తే అదే క్వశ్చన్ వస్తుంది అన్నప్పుడు అదే ఆన్సర్ 10 నిమిషాలు నేర్చుకుంటే సొంతంగా రాయగలుగుతాం, హ్యాపీగా రాయగలుగుతాం. ఆ మ్యాక్రో చిట్టి ఏడబెట్టుకుంటావో తెలియదు, మొత్తానికి తీస్తావు, రాస్తుంటావు. ఇన్విజిలేటర్స్ కంట్లో పడతావు. ఓకే, ఇన్విజిలేటర్ని నువ్వు కవర్ చేసినా కూడా స్క్వాడ్ వస్తారు, స్క్వాడ్కి దొరికిపోతావు కదా బాబు, అమ్మ దొరికిపోతారు కదా, ఎంత గలీజ్గా ఉంటుంది అది. సో ఒకసారి ఆలోచించండి. మీరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు, కానీ దయచేసి ఆ నక్క చిట్టీల గోల పక్కకెట్టండి. మీకు క్వశ్చన్ వస్తుందని తెలిసినప్పుడు ఆన్సర్ చదవండి. ఆన్సర్ చదవడం వల్ల ఆన్సర్ వల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఆన్సర్లో ఉన్నటువంటి సత్యాలు ఏంటివి ఏమేమి ఉన్నాయి అని తెలుస్తుంది. మీకు ఫ్యూచర్లో ఎక్కడైనా యూజ్ కావచ్చు. ఆ చిట్టి రాస్తూ ఉంటావు, ఇన్విజిలేటర్ వస్తాడు, మళ్ళీ మూసి పెడతావు. ఓకే, మళ్ళీ అతను పోయినాక మళ్ళీ తీస్తావు, మళ్ళీ ఆన్సర్ వెతుక్కోవాలి, ఏడుందా అని చెప్పి వెతుక్కోవాలి. ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఫెయిల్ కాకపోతే ఏం చేస్తారు? ఓకే, రిజల్ట్ వచ్చినాక చూసుకుంటే కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినాక చూడండి, మిమ్మల్ని ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ ఫీజు కట్టడానికి ఎంత తిప్పుకుంటారు. ఫీజు కట్టాలి, కాలేజ్ చుట్టూ తిరగాలి, అవన్నీ అవసరమా? సో దయచేసి చదవండి. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అని ఒకటి ఉంది. చదువుకున్న ప్రపంచంలో ఎక్కడైనా సరే పూజించబడతారు. కాబట్టి చదివి చక్కగా హ్యాపీగా ఆన్సర్ రాసిరండి. మీరు పాస్ కాకపోతే ఏం చేస్తారు చూడండి, మంచి మార్క్స్తో మంచి పర్సెంటేజ్తో పాస్ అవుతాం. కాబట్టి ఎవ్వరు కూడా విద్యను అమ్ముకోవద్దు, చదువుల తల్లిని నమ్ముకోండి. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నక్కచీట్లు కొట్టకండి, మంచిగా హ్యాపీగా చదవండి, రాయండి. ఇంకొంతమంది ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు 24 గంటలు ఫోన్. పాపం తల్లిదండ్రులు వచ్చారే, రేపు ఎగ్జామ్ ఉందిరా, చదువుకోండిరా, ఏం ఫోన్ పట్టుకున్నావు అంటే, నీకు తెలియదే, ఈ ఫోన్లో నేను క్లాసులు వింటున్నా, ఈ ఫోన్లో నేను లెసన్ వింటున్నా. నిజమే, నువ్వు లెసన్ వింటున్నావో మీ అమ్మకి తెలియదు, నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావో తెలియదు. అవునా? యూత్ ఎంత చెడిపోతున్నారు చూడండి ఫోన్ల వల్ల. దయచేసి వినండి, ఫోన్ల వల్ల చెడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోన్ ఏమంటుంది తెలుసా? తల దించుకొని నన్నే చూడు అంటుంది. పుస్తకం ఏమంటుంది తెలుసా? తల దించుకొని నన్ను చూసి నువ్వు చదివితే తల ఎత్తుకొని నిన్ను బ్రతికేలా చేస్తాను అంటుంది. పుస్తకానికి ఫోన్కు ఉన్నటువంటి తేడా అది. మరి పుస్తకం పట్టుకుని బాగుపడతావో, ఫోన్ పట్టుకొని చెడిపోతావో చూడు. ఇంకోటి ముఖ్యమైనటువంటి చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఇది, ఇంకా నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఏంటి అంటే, చాలామంది నేను చేస్తున్నటువంటి తప్పు ఎవరికి తెలియదులే అనుకుంటారు, కానీ పైన దేవుడికి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి,
క్షణకాల సంతోషం కోసం, క్షణకాల సుఖం కోసం తప్పు చేయకండి. 4 గోడల మధ్య నలుగురికి భయపడుతూ తప్పు చేయడం కన్నా, మై డియర్ యూత్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వినండి, 4 గోడల మధ్యలో నలుగురికి భయపడుతూ తప్పు చేయడం కన్నా, నలుగురి ఆశీర్వాదంతో మీరు ఇద్దరు ఒక పెళ్లి చేసుకొని 4 గోడల మధ్యలో సుఖంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకండి, తప్పు ఆలోచనలు రానియకండి. ఒక్క విషయం తెలుసా మీకు? ఒక్కసారి నువ్వు తమ్ముడు ఎంత అందంగా ఉన్నావు నువ్వు చూసుకున్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో. నువ్వేంటి తమ్ముడు హీరోలా ఉన్నావు, నిన్ను వెతుక్కుంటూ అమ్మాయి రావాలి కానీ నువ్వు అమ్మాయి వెంబడి పడడం ఏంటి? ఏందది? వద్దు. అమ్మ చెల్లి, నువ్వు చక్కగా ఉన్నావు తల్లి, సీతాదేవిలాగా ఉన్నావు అమ్మ. ప్రతి ఆడపిల్లను ఒక కవి సీతతో పోల్చిండు తెలుసా నీకు? సో తప్పు చేసి అమ్మా నాన్నల జీవితాల్లో అంధకారాన్ని నింపకండి. ఆలోచించండి. మీకంటూ ఒక గమ్యం ఉంది, చేరుకోండి. మీరు ఏది కావాలనుకుంటారో అది కాండి. అంతేగాని చిన్న చిన్న క్షణకాల సుఖాల కోసం, క్షణకాల సంతోషాల కోసం దయచేసి ఎవరు తప్పు చేయకండి. మీ అమ్మా నాన్నల జీవితాలను అంధకారంలోకి తీసుకెళ్ళకండి, మీరు అంధకారంలోకి పోకండి. అర్థమవుతుందా? ఇవన్నీ నిజాలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్ చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాధేస్తుంటారు చూస్తుంటే, ఎన్నో తప్పులు చేస్తుంటారు. అరే బాబు ఇలా చేయొద్దు అని చెప్తే వింటారు, మంచిగా వింటారు. అదే వాళ్ళ అమ్మ నాన్న చెప్తే నీకెందుకులే అంటారు. నిజమే, నువ్వు ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నావో తెలియదు, నువ్వు కాలేజీకి అని పోతూ ఎవరి దగ్గర ఉంటున్నావో తెలియట్లే, ఏ బాగా చేస్తున్నావు. పాపం పిచ్చోళ్ళు తల్లిదండ్రులు నిన్ను నమ్మి వాళ్ళు కష్టపడి డబ్బులు పెట్టి నిన్ను చదివిస్తున్నారు. సంవత్సరం మొత్తం కూడా క్లాసులు విని సంవత్సరం మొత్తం కాలేజీకి పోయి ఫెయిల్ అవుతున్నావు అంటే మరి ఒక్కసారి చూసుకో. మీ అమ్మ నాన్న సంవత్సరం మొత్తం కష్టపడి డబ్బులు సంపాదించి నీ ఫీజు కడుతున్నారు, మరి నువ్వు సంవత్సరం మొత్తం కాలేజీకి వెళ్ళి ఫెయిల్ అవుతున్నావు అంటే ఏంది చూడు, ఒక్కసారి ఆలోచించు. సో ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియో నచ్చితే మీకు స్టూడెంట్స్కి పంపించాలనిపిస్తాయి, ఇవన్నీ నిజాలు అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.